పర్యటనలో నాలాదాడి చేశారు. వాళ్ళంతా కాంగ్రెస్ నేతలు కుమారనాయకుతో సహకారంతో దాడి చేశారు. నీ దగ్గరే అన్నారు, నా మనుషులు ఉంటారా? నా చరిత్ర వాళ్ళకు కూడా తెలుసు, ఆ కారులో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. కానీ అక్కడ వీళ్ళు రాజకీయంగా ఏదో మాట్లాడబోతే ఎవళ్ళో ప్రశ్నించారని వాళ్ళు కుర్రోళ్ళు నెట్టుకున్నారని తోచుకున్నారని మెసేజ్లు నేనైతే చూడలేదు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పద్ధతుల్ని ప్రజాస్వామ్యంలో ఎవళ్ళం కూడా హర్షించాం, అది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళ యొక్క ప్రేరేపణ, వాడు చేసే కార్యక్రమాల వల్ల ఎవళ్ళన్నా అక్కడ బాధితులో లేకపోతే ప్రజలు రియాక్ట్ అయ్యి వాళ్ళు కార్యకర్తలు ఎవళ్ళన్నా చేస్తే కూడా అది కూడా మంచి పద్ధతి కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని మంచి కార్యక్రమాలు, రిలీఫ్ కార్యక్రమాలు జరిగేటప్పుడు దాన్ని ఒక అంశంగా తీసుకురావడానికి ప్రయత్నం చేసే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పాత్ర వరకు వాళ్ళు పోషించాలి. ఎవరు ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరు ఎవరికి సమాధానం చెప్పాలో ప్రజలు చెప్తారు. ఆ ప్రజలు చెప్పేదానికి తగ్గట్టుగా మనం పనిచేసుకోవాలి. నా వరకు నేను ప్రతిపక్షంలో ఉన్న నా బాధ్యత ఇదే, ప్రజల కోసం చేశాను. నేను కృష్ణా హయ్యెస్ట్ ఫ్లడ్ చూసింది నేనే. దానికి కరకట్లో పోపించిన టైంలో నేనే మంత్రిగా ఉన్న ఇరిగేషన్లో. గోదావరి హయ్యెస్ట్ ఫ్లడ్ చూసింది కూడా నేనే. ఈ 40 సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఉప్పెనలలో కూడా నా పాత్ర ఉంది. కాబట్టి ఇది కూడా మున్నేరుది కూడా ఎప్పుడూ ఊహించినటువంటిది, ఎవరు చూడనటువంటిది, ఎవరు కన్నటువంటిది. దీన్ని కూడా నాకు వీలైన కాడికి ప్రజల కష్టాల్లో ఉన్నారు కాబట్టి సంయమనంతో చేసి వాళ్ళకి కొంచెం భరోసా ఇచ్చి ప్రభుత్వం ఎంత చేయగలుగుద్దో చేసి అలా నిలబెట్టే ప్రయత్నాలు ఉంటాయి. కానీ ఈ చిల్లర గొడవలతోటి రాజకీయాలు నడిపి ఈ చిల్లర వ్యవహారాలతోటి రాజకీయం ద్వారా మళ్ళీ మనం ఏదో మాట్లాడుకోవాలనుకుంటే ఎవరికి కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళు ప్రేరేపించినా ఇంకొకళ్ళు ప్రేరేపించినా అటువంటి చర్యల్ని ఈ ప్రభుత్వం సహించదు.